బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ. 100% పేదల వ్యతిరేక పార్టీ, 100% హిందువుల వ్యతిరేక పార్టీ. హిందువుల అభివృద్ధిని ఏమాత్రం ఇష్టపడని పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది బీజేపీ పార్టీ. ఈరోజు హిందువుల మీద ఎక్కువ ట్యాక్సీలు వేసేది ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఈరోజు హిందువుల నుండే పెట్రోల్ ఛార్జీలు అధికంగా వసూలు చేసేది ఏ పార్టీ? బీజేపీ పార్టీనే. డీజిల్ మీద ఎక్కువ రేట్లు వసూలు చేసేది ఏది? బీజేపీ పార్టీనే. హిందువులనే బంక చూపుతూ ఇదే హిందువుల మీద ఇదే అన్ని ట్యాక్సీలను మోపుతూ పబ్బం కట్టుకుంటున్న పార్టీ ఇది. 350 రూపాయలు ఉన్న గ్యాస్ని తీసుకపోయి 1100 చేసి 1100 ముక్కు పిండి వసూలు చేస్తుంది హిందువుల దగ్గర బీజేపీ పార్టీ. 10 రూపాయలు ఆ ప్లాట్ఫామ్ టికెట్కు వసూలు చేస్తుంది హిందువుల దగ్గర బీజేపీ పార్టీ. గుండు పిన్నిస్ మీద జిఎస్టీ వసూలు చేస్తుంది బీజేపీ పార్టీ. కాబట్టి పేదల హిందువుల వ్యతిరేక పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ పార్టీ అనేది గుర్తుంచుకోవాలి. మత రాజకీయాలు చేస్తూ ధరలు పెంచుతుంది, మత రాజకీయాలు చేస్తూ నిరుద్యోగం పెంచుతుంది, మత రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని మర్చిపోయేలా చేస్తుంది, మత రాజకీయాలు చేస్తూ సంక్షేమాన్ని మర్చిపోయేలా చేస్తుంది, మత రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని 2 వక్కలయ్యేలా చేస్తుంది ఈ బీజేపీ పార్టీ అనేది మర్చిపోవద్దు. కాంగ్రెస్ వచ్చాక 150 కోట్లు పనులు ఆపింది. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. వెంకటరామరెడ్డికి ఓటేసి చెప్పారు పేదలకు విద్య ఉపాధి కల్పిస్తానన్నారు. ఆయన మంచి వ్యక్తి, గెలిపించండి. గజ్వెల్ సభలో హరీష్ రావు. ఇది గెలిచేదే సీటు, 100కు 100% ఈ సీటు గెలిచేదే. ఇది బీఆర్ఎస్కు కంచుకోట. ఇది కేసీఆర్ అంటే పరిచర్చ ప్రాంతం. ఇది వాళ్ళెక్కడ కొడతారు, ఇక్కడ ఖచ్చితంగా గెలిపించుకుంటారు.